వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. జరుగుతుంది అందుకని చెప్పి మేమైతే బ్లాగ్ చేస్తున్నాం. ఇదైతే అండర్-19 ఫుట్బాల్ టోర్నమెంట్ కాబట్టి చాలా ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. అందరం అయితే కలిసాం ఇక్కడ కాబట్టి మీరు అందరూ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అలా వీడియోలోకి వచ్చేస్తే మనమైతే టోర్నమెంట్లోకి అయితే మొత్తం పనులన్నీ పూర్తి చేసుకొని టోర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. మా బ్రో ఏందో చెప్తాడంటే వినేసేయండి. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మన సీనియర్స్ అయితే పిక్చర్ అయితే వేస్తున్నారు. పిల్లలతోనైతే ఇనాగ్రేషన్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేయించేశారు. అయితే 2 months బ్యాక్ ఆపరేషన్ అయింది, అయినా కూడా గేమ్ పైన డెడికేషన్తో అయితే మరి గేమ్ ఆడడానికి వచ్చాడు. సర్టిఫికేట్ లేదు నా దగ్గర. నాకు తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఈరోజు మా ఓడైతే ఈరోజు సింహాద్రి మన హాస్టల్లో సూపర్వైజర్ వర్క్ చేస్తూ ఈరోజు దీపావళి సందర్భంగా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఈరోజు మళ్ళా అనంతపురం నుంచి దీపావళి సందర్భంగా ఇక్కడ ఫుట్బాల్ అండర్-19 ఫుట్బాల్ జరుగుతున్న కారణంగా మరి ఈరోజు వచ్చినాడు. వాళ్ళు వీడియో అనేతలకి ఏదేదో మాట్లాడుతుంటారు. అలా ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గుత్తికి తర్వాత కర్నూలుకి. చీఫ్ గెస్ట్లు వచ్చి ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది కొద్ది నిమిషాల్లో. 2 టీంలు అయితే చాలా బాగా ఆడుతున్నాయి. గేమ్ స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అవుతుంది. ఇంకా గోల్ వల్లేదు ఒకటి కూడా. యూతల సైడ్ ఏమో గుత్తి, యూతల సైడ్ ఏమో కర్నూలు. ఫస్ట్ గోల్ కొట్టడం జరిగింది. వెరీ గుడ్ ప్లే. అద్భుతమైన ఆటకి యుగం పడుతున్నారు 2 టీంలు. టోర్నమెంట్ స్టార్ట్ అయిన కొద్దిసేపు అయితే మా చింటన్ అయితే వచ్చాడు అందరినీ ఎత్తి కొట్టడానికి. నిమ్మకాయ పవన్ రాజు సగమాట బయట చూపేయండి, లోపల కాదు. ఏం చేస్తున్నారు మీరు? హాఫ్ టైంకి ఒక్కొక్క గోల్ పడిందా? అయితే హాఫ్ టైం అయిపోయింది. ఒక్కొక్క గోల్తో సమానంగా అయితే ఉన్నారు. లాస్ట్కి అయితే మ్యాచ్లో అయితే ఒక ఇంజరీ అయితే జరిగింది. ఎవరికి కాలు ఉన్నట్టుంది బాగా. లాస్ట్కి అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఫస్ట్ మ్యాచ్లో గుర్తి గెలిచింది. సెకండ్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సెకండ్ మ్యాచ్కి అయితే మన చీఫ్ గెస్ట్ విజయన్న. సెకండ్ మ్యాచ్కి అయితే చీఫ్ గెస్ట్ మన విజయన్న అయితే వచ్చాడు. ఈయన అయితే ఆంధ్రప్రదేశ్కి అలాగే కర్నూలుకి చాలా పెద్ద ప్లేయర్. ఈ ప్లేయర్లను అయితే పరిచయం చేసుకుంటున్నాడు అన్న. కొద్దిసేపు అయితే స్పీచ్ అయితే ఇచ్చాడు. స్పీచ్ ఇచ్చిన తర్వాత ప్లేయర్తో షేక్ హ్యాండ్ అయితే తీసుకుని మ్యాచ్ స్టార్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ విజయ్ అన్న ఫర్ సపోర్టింగ్ అస్. మ్యాచ్ కూడా అయిపోయింది. సెకండ్ మ్యాచ్లో రెడ్ బుల్స్ గెలిచింది. థర్డ్ మ్యాచ్కి అయితే పెనాల్టీలు అయితే జరుగుతున్నాయి. గుత్తికి తర్వాత ఆదోనికి అయితే. లాస్ట్కి అయితే ఆదోని అయితే గెలిచేసింది. ఆదోని గెలిచి సెమీఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. అయితే విజులు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ఎలా వేయాలని చెప్పి. రావడం లేదు ఒకరికి కూడా సరిగ్గా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంతసేపు వచ్చింది కరెక్ట్. అది సరే ఏదో మాట్లాడవయ్యా మాట్లాడరా. మ్యాచ్ అయితే గుత్తి ఆర్ఎస్కి గుత్తికి అయితే జరిగింది. దీనికైతే రెఫరీ మన సూర్యప్రకాశ్ అన్న అయితే ఇస్తున్నాడు. ఇది కూడా చాలా టఫ్గా అయితే జరిగింది మ్యాచ్. 2 చాలా బాగా పోరాడాయి. లాస్ట్కి అయితే గుత్తి అయితే గెలిచింది. వెళ్తే ఫస్ట్ మ్యాచ్ ఆడిన మన పత్తికొండ ప్లేయర్స్ అయితే సెకండ్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు రెడ్ బుల్స్ తోన. సెమీఫైనల్ అయితే ఇది ఫస్ట్ సెమీఫైనల్. 2 మాటలు చెప్పు. 2 అంటే 2 ఏళ్ళు కాదు, 2 మాటలు చెప్పు టీం గురించి. వైట్ ఆల్ టీం వస్తుంది కదా చెప్పు. వాళ్ళు పోసుకోరా?
పత్తికొండ టీం అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది. బ్లూ జెర్సీ వేసిన వాళ్ళు అయితే మన వాళ్ళు, తర్వాత రెడ్ అయితే రెడ్ బుల్స్. మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ గానే అయితే సాగుతుంది. మనమైతే లైన్ ఎంపైర్ ఉన్నాము. ఎవరిదైతే గోల్ అయితే పడలేదు ఇంకా. మ్యాచ్ అయితే హాఫ్ టైం అయిపోయి సెకండ్ హాఫ్కి అయితే వచ్చింది. అయినా కూడా ఒకరిది కూడా ఒక గోల్ పడలేదు. తర్వాత కొద్ది నిమిషాలకైతే రెడ్ బుల్స్ అయితే గోల్ పడింది. మన వాళ్ళు అయితే టీం అయితే ఓడిపోయింది. పట్టుకున్నది ఏం చెయ్యలేం కాబట్టి. జనరల్ గా ఇండియా ఓడిపోయినప్పుడు పేపర్లు ఏమి రాస్తారు? వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచా. పొద్దున్న నుంచి నీరసం పడింత చేసి మా వాళ్ళు గెలుస్తారనుకుంటే గెలుస్తారో ఓడిపోయారో. ఏం చేయలేం బ్రోస్, ప్రతి మ్యాచ్ గెలిచాలని లేదు కదా. అలా అయితే సెకండ్ సెమీఫైనల్ అయితే జరగబోతుంది ఆదోనికి గుత్తికి అయితే. అలా ఆదోనికి గుత్తికి జరిగిన మ్యాచ్లో కూడా ఇంజూరీ అయింది. ఈ మ్యాచ్ చూడడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది, 1-1 గోల్తో అయితే ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది ఈ మ్యాచ్. చాలా టఫ్గా మరి గేమ్ జరుగుతున్నది. చాలా అన్నదాత సుఖీభవ, చందు మామ, ఆంజనేయులు 108 డ్రైవర్, ఈరన్న వాటర్ స్పాన్సర్ మున్సిపాలిటీ. సాయంత్రం అయిపోయింది టోర్నమెంట్ అయితే. టైం లేక పత్తికొండకి తర్వాత పెనాల్టీ షూట్అవుట్లు ఇచ్చారు. ఇందులో కూడా మనల్ని ఓడిపోయారు. ఫైనల్కి అయితే రెడ్ బుల్స్ ఆదోని వచ్చింది. లాస్ట్కి అయితే రెడ్ బుల్స్ అయితే గెలిచేసింది. అలా ట్రోఫీలు అయితే తీసుకుంటున్నారు. టైం అయిపోయిందని చెప్పి లైట్లు అయితే వేయలేదు. థర్డ్ ప్లేస్ ఏమో గుర్తొచ్చింది, సెకండ్ ప్లేస్ ఆదోని, ఫస్ట్ ప్లేస్ అయితే రెడ్ బుల్స్ వచ్చింది. ఆగండి, మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసారు కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, సబ్స్క్రైబ్ కొట్టి, లైక్ చేసి నా ఛానల్ని అయితే ముందుకు తీసుకెళ్ళండి. నా ఛానల్ అయితే 1K దగ్గరలో ఉంది. అలాగే ఇన్స్టాలో కూడా కొద్దిగా ఫాలో చేసేయండి ప్లీజ్. నన్ను అయితే గ్రో చేయండి. బాయ్ బ్రోస్, ఇంకో వీడియోలో కలుస్తా. ఇలానే మిమ్మల్ని నవ్విస్తా.